కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఈ స్థానాన్ని బీజేపీ చేజిక్కించుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డిపై విజయం సాధించారు. ఇది అధికార కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటు కావడంతో విమర్శలు ఎదుర్కొంటుంది. 6 ఏళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నెగ్గిన కాంగ్రెస్ కు ఇప్పుడు అధికారంలో ఉన్న ఎదురు దెబ్బ తగిలింది. సిట్టింగ్ స్థానం కావడం, రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నందున తప్పనిసరిగా గెలిచి తీరాలని అధిష్టానం పీసీసీకి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినా చివరికి ఓటమి తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగాల భర్తీ వంటి అంశాలను పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఓటర్ల దగ్గరకు వెళ్లి చెప్పినా ఫలితం లేకపోయింది, ఆకట్టుకోలేకపోయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో మనకు కీలకంగా ఈసారి బీజేపీ విజయం కైవసం చేసుకున్నట్లు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కి ఇది పెద్ద షాక్ అని అనుకోవచ్చా ఏంటి? గుడ్ మార్నింగ్ సునీత. కాంగ్రెస్ సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కొంత షాక్ ను గురి చేశాయని చెప్పవచ్చు. ఎందుకంటే అధికారంలో ఉండి 2 ఎమ్మెల్సీ స్థానాలు కోల్పోవడం కరీంనగర్ జిల్లాకు సంబంధించి గ్రాడ్యుయేట్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఈ 2 కూడా ఎమ్మెల్సీ స్థానాలు కోల్పోవడం కొంత కాంగ్రెస్ ను కొంత తీవ్రంగా గందరగోళపరుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ కు షాక్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ సంబంధించి ఇది అధికార పార్టీకి ఇంతకుముందు ఈ కాంగ్రెస్ కు సిట్టింగ్ స్థానం. ఇంతకుముందుకు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉండేవాడు. ఆ స్థానంలో ఇది పట్టభద్రుల స్థానం నిలబడ్డటువంటి ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డి ఓటమి చెందడం అసలు జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకంటే ఒకవైపు అధికారంలో ఉండడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పట్టభద్రుల స్థానాన్ని గెలుచుకున్న కాంగ్రెస్ అధికారంలో ఉండి దాన్ని నిలబెట్టుకోలేకపోయిందా అని చెప్పేసి కాంగ్రెస్ లో కొంత అంతర్గతంగా చర్చ జరుగుతోంది. దీనిపైన రకరకాల విశ్లేషణ పార్టీలో జరుగుతున్నాయి. అయితే మొత్తంగా కూడా ఆ ఉత్తర తెలంగాణకు సంబంధించి చాలా అత్యంత కీలకమైన స్థానం అది. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించి దీనికి ఒక స్ట్రెంథన్ గా ఉండే అవకాశం ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా చూసుకుంటే కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ లో ఎమ్మెల్యే స్థానాల్లో అత్యధికంగా వచ్చాయి. అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా, ముఖ్యమైన నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఈ యొక్క స్థానాన్ని కోల్పోవడం మాత్రం కొంత కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి ఇప్పుడు మొత్తంగా కూడా పోస్ట్ మార్టం చేస్తా ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా బీజేపీ కొంత విస్తరిస్తుంది, బీజేపీ బలపడుతుంది, బీజేపీ ఇంటర్నల్ గా అంతర్గతంగా ఓటర్ దగ్గరికి వెళ్లి ప్రచారం చేస్తూ ఓటు అభ్యర్థన చేస్తూ ఉంది. కానీ అదే సమయంలో కాంగ్రెస్ సంబంధించి కొంతమంది నేతలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, కొంత ఇంకా తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఖచ్చితంగా మనం కష్టపడాలి. ఇటు పరిస్థితిలో ఈ సీటును కోల్పోద్దని చెప్పేసి అటు అధిష్టానం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కొంత గైడ్ చేసినప్పటికీ ఈ యొక్క పట్టభద్రుల స్థానం నుంచి ఓటమి చెందడం అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే నిన్నటి ఓటమి తర్వాత ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డి కూడా కొంత అంటే మనం ఇంత శ్రమించినా, అంత చేసినా ఓడిపోయామని చెప్పేసి కన్నీటి పర్యంతం అవుతూ కూడా ఆ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కొంతమంది స్థానికంగా లోకల్ గా ఇంటర్నల్ ఆయా నియోజకవర్గం, ఆయా జిల్లాలకు సంబంధించిన నేతలు సరిగ్గా పనిచేయలేదని చెప్పేసి ఆ మధ్యలోనే కొంత ప్రచారానికి వెళ్తున్న సమయంలో ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డి పార్టీ అధిష్టానం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లాడు. సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత ఆ పార్టీని అప్రమత్తం చేసినప్పటికీ ఫలితం దక్కలేదంటే ఇది వాంటెడ్లీ కొంతమంది నేతలు ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డిని ఓడగొట్టాడా అనే చర్చ కూడా జరుగుతా ఉంది. ఎందుకంటే అప్పటికే ఆ ఎన్నికల్లో ప్రసన్న హరికృష్ణ కొన్ని రోజుల ముందు నుంచే ఆ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా నేను రంగంలో ఉండబోతున్నాను, నాకు మద్దతు కావాలని చెప్పేసి కాంగ్రెస్ లో సంబంధించి కొంతమంది కీలక నేతలు కావచ్చు, కింద ఆ మొత్తంగా కూడా నియోజకవర్గంలో కొంత ప్రచారం చేసుకున్నాడు. తీరా సమయానికి ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డి టికెట్ ఇవ్వడం కూడా కొంత ఆ పార్టీకి సంబంధించిన కొందరు నేతలకు కొంత ఇది ఇబ్బందికరంగా మారింది. సో వాళ్ళు కొంత ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తంగా ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డికి పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేయకపోవడంతో ఇట్లాంటి ఫలితాలు ఏర్పడ్డాయని చెప్పేసి పార్టీలో చర్చ జరుగుతోంది. అదే సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అన్నిటికీ మించి
పిసిసి అధ్యక్షుడు కూడా స్వయానా ఈ యొక్క మొత్తం నియోజకవర్గాల పరిధిలో ఉంటాడు. ఆ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి సంబంధించి కూడా ఈ యొక్క ప్రతిష్టాత్మకంగా అయిన ఎన్నిక. అంటే అతను పిసిసి అధ్యక్షుడు అయ్యాక తొలిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈ నిజామాబాద్ సంబంధించి కూడా ఉండడము, ఈ యొక్క గ్రాడ్యుయేట్ పరిధిలో ఉండడము, అందులోనూ ఈ ఎమ్మెల్సీ ఓడిపోవడం అనేది కాస్త మహేష్ కుమార్ గౌడ్ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితిగా మారింది. మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా కోల్పోవడం, అది అధికార పార్టీలో ఉంటూ అదే విధంగా సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం మాత్రం కాంగ్రెస్ కొంత ఇబ్బందికరంగా పరిస్థితిగా మారింది. ఎందుకంటే ఇప్పటికే చాలా పార్టీకి సంబంధించి అదే ప్రభుత్వం సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాము, ప్రజలకు కావాల్సిన అన్ని రుణమాఫీ చేస్తామని చెప్తున్నాము, అదే విధంగా సంక్షేమ పథకాలు అన్ని అందజేస్తున్నామని చెప్పేస్తాం. ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నా దాని యొక్క స్పష్టత అవన్నీ కూడా కొంత ప్రజల్లోకి చేరడం లేదు. దానికి సంబంధించి పార్టీ ప్రతినిధులు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు కొంత తీసుకెళ్లడం లేదు. దాని వల్లనే ఈ ఓటమి చెందామని చెప్పేసి క్యాడర్ లో కూడా కొంత చర్చ జరుగుతా ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు ఈ మొత్తంగా ఈ పరిధిలోని నియోజకవర్గం గ్రాడ్యుయేట్ పరిధికి సంబంధించిన నియోజకవర్గంలో నిజామాబాద్ సంబంధించి ఇప్పుడు మంత్రి పదవి రాలేదు. ఆయా సందర్భంలో మంత్రి పదవులు అంటే ఎవరైతే ఈ యొక్క ఎమ్మెల్సీ గెలుపు కోసం ప్రయత్నిస్తారో వాళ్ళకి పూర్తి స్థాయిలో బాధ్యత వహిస్తారో వాళ్ళకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి కూడా కొంత అధిష్టానం నుంచి హామీ ఇచ్చారు. కానీ ఇవన్నీ కూడా ఏం పట్టించుకోలేదు. కేవలం కొంత తమ అవసరాల దృష్ట్యా, వాళ్ళ స్వయాన వాళ్ళ సొంత రాజకీయాల దృష్ట్యా మొత్తంగా కూడా అభ్యర్థి ఆల్పూర్ శ్రీధర్ రెడ్డి ఓటమి కారణమయ్యారని చెప్పేసి పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే ఈ నామినేట్ పదవులు కావచ్చు, మంత్రివర్గ విస్తరణ కావచ్చు, ఇలాంటివన్నీ ఆశ చూపినా మొత్తానికి అయితే అక్కడ ఉన్నటువంటి నేతలు కొంత సరిగ్గా పనిచేయడం అనేది స్పష్టమవుతోంది. అదే సమయంలో బీజేపీకి సంబంధించి బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది. గతంలో ఎప్పుడు లేనట్టుగా ఉత్తర తెలంగాణలో ఇట్లా బీజేపీ ఈ రకంగా ఎమ్మెల్సీ కావచ్చు, గ్రాడ్యుయేట్ కావచ్చు విజయం దక్కడం మాత్రం, గెలుపొందడం మాత్రం కొంత బీజేపీకి మాత్రం పెద్ద ఎత్తున ఒక మంచి హుషారు జోష్ నింపే ప్రయత్నం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు ముఖ్య నేతలు అందరూ కూడా ఓటర్లను కలుస్తూ, ఓటర్లు చైతన్యపరుస్తూ, ఓటర్లు కొంత జోష్ నింపే ప్రయత్నం చేశారు. ఓటర్లు 1-to-1 గా వెళ్లి ఓటును అభ్యర్థించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అధికార పార్టీ కాంగ్రెస్ మాత్రం ఆ పని చేయలేకపోయింది. స్థానికంగా ఉన్న నేతలు ఎవరు కూడా ఓటర్లను కలిసే ప్రయత్నం చేయలేదు. నాకెందుకులే, నాకేం వస్తుందిలే అని చెప్పేసి కొంత ఆ భావనలో కాంగ్రెస్ నేతలు అక్కడ ఉన్నట్టు స్థానిక క్యాడర్ ఉన్నట్టుగా అనిపించింది. రాధాకృష్ణ, మరోపక్క చూస్తే కూడా ఆల్రెడీ ఇందాక మీరు చెప్పినట్లుగా కూడా 7 మంత్రులు ఉన్నారు, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినప్పటికీ నరేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన సందర్భంలో కూడా ఇంకా ఈ కాంగ్రెస్ అధికార పార్టీకి ఇప్పుడు పరాజయం ఎదురుదెబ్బ అని అనుకోవచ్చు. అయితే ఇక్కడ కీలకంగా పార్టీలో యూనిటీ మిస్ అయింది అనుకోవచ్చా? ఎన్ని పదవుల ఆశ చూపించినా, హామీలు ఇచ్చినా కూడా ఎవరు కూడా ఈ అంటే ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ గా లేరనుకోవచ్చా? అందుకే ఈ ఫెయిల్యూర్ అనుకోవచ్చా? అంటే తప్పకుండా. ఎందుకంటే అధికారం వచ్చి దాదాపుగా 1.5 year అవుతుంది కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత. ఆ వచ్చిన తర్వాత కూడా పదవుల పంపకం అంటే నామినేట్ పదవులు కావచ్చు, మంత్రివర్గ విస్తరణ కావచ్చు, ఇలా చాలా పదవులు అంటే ఆ యొక్క నేతలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు అధికారానికి వచ్చామనే తప్ప మాకు ఇప్పటిపైనా సరైన ప్రాధాన్యత దక్కట్లేదు. పదవుల విషయంలో కావచ్చు, ఇతరత్ర విషయంలో కావచ్చు ప్రాధాన్యత దక్కడం లేదు. ఈ అయినా మనం ఈ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నిస్తే, గెలుపుకు ప్రయత్నం చేస్తే మనకు వచ్చేది ఏముందనే భావనలో చాలా మంది మెజార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు ఉంది. అదే ఈ రోజు ఆల్పూర్ శ్రీధర్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రతి సందర్భంలో గతంలో ఎంత బీఆర్ఎస్ ఇబ్బంది పెట్టినా, ఎన్ని చేసినా 10 సంవత్సరాలు పదవులు లేకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేశాము. అయినా అధికారంలోకి వచ్చి 1 సంవత్సరంన్నర అవుతుంది. మమ్మల్ని ఇప్పటి వరకు గుర్తించిన వారే లేరు. ఎంతసేపు ఎన్నికల కోసం వాడుకోవడమే తప్ప, ఎన్నికల గెలుపు కోసమే తమను వాడుకుంటున్నారు తప్ప తమకు పదవులు గాని ఇతరత్ర పార్టీకి సంబంధించిన సరైన ప్రాధాన్యత దక్కడం లేదనేది మెజార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఈ భావన ఉంది. దీన్ని మొత్తంగా కూడా కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి దీన్ని గమనించకుండా కొంత వాటిని ఉద్యోగించే ప్రయత్నం చేస్తుంటే బాగుండేదని చర్చ జరుగుతుంది పార్టీలో. వారిని పిలుచుకొని మాట్లాడి తర్వాత భవిష్యత్తులో మంచి పదవులు ఉంటాయని చెప్పేసి కొంత వాళ్ళని బుజ్జగించి ఉండుంటే ఈ రోజు ఈ పరిస్థితి రాకపోయేది ఉండేది. అంటే పార్టీ ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రుల నుంచి కింద క్యాడర్ వరకు అంతా కూడా ఇదే తరహా ఉంది. ఏదో మొక్కుబడిగా ప్రచారం వెళ్లారు పెద్ద ఎత్తున. అంటే అధికార బలము ఉంది కాబట్టి సభలు సమావేశాలు పెట్టినా దాని ప్రభావం మాత్రం ఏమాత్రం కనబడలేదు.
కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వేరే ఉంది. ఒకవైపు వీళ్ళది కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు, ముఖ్యమంత్రుల సమావేశాలకు సంబంధించి బయట మీటింగులు పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు తప్ప కింద గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా ముఖ్య నేతలు కావచ్చు, ఓటర్ను కలిసి కాంగ్రెస్ ను ఓటు వేయించే బాధ్యత తీసుకోలేదు. దాని ఫలితమే ఈ రోజు కాంగ్రెస్ ఓటమి కారణమని విశ్లేషిస్తున్నారు. అదే సందర్భంలో బీజేపీకి సంబంధించి కింది స్థాయిలో అంటే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఏబీవీపీ కావచ్చు, అందరూ కూడా పూర్తి స్థాయిలో తమదిగా అనుకొని తమ గెలిపే అని భావించి కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా బీజేపీకి సంబంధించిన కార్యకర్త ఓటర్ దగ్గరకు వెళ్లి కొంతమంది బాధ్యత తీసుకొని 10 మంది ఓటర్లకు ఒక కార్యకర్త భరోసా తీసుకొని 10 మంది నా బాధ్యత, నేను ఓటు వేయిస్తానని చెప్పేసి ఆ బీజేపీ క్యాడర్ పనిచేసింది. అదే సందర్భంలో కాంగ్రెస్ సంబంధించి కనీసం ఓటు అడిగే పరిస్థితి లేదు. ఆ ఓటర్లను కూడా కొంతమందిని అడిగినా కూడా మమ్మల్ని ఎవరు కూడా ఓటు అడిగిన పరిస్థితి లేదు, కాంగ్రెస్ సంబంధించి ఎవరు మమ్మల్ని ఓటు వేయమని అడగలేదు అని చెప్పేసి బహిరంగంగానే కొంతమంది వ్యాఖ్యానించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. మనకు సంబంధించి మన రిపోర్టర్లు అడిగినప్పుడు కూడా కొంత ఇదే సమాచారం ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అంటే ఇది మొత్తంగా కూడా కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో పూర్తి స్థాయిలో ఈ యొక్క గెలుపు కోసం, అభ్యర్థి గెలుపు కోసం, ఎమ్మెల్సీ గెలుపు కోసం ప్రయత్నించలేదు. దాని ఫలితంగానే ఇలాంటి రిజల్ట్ వచ్చిందని చెప్పేసి పార్టీలో చర్చ జరుగుతుంది. కానీ ఇది చాలా ఒక రకంగా మాత్రం కాంగ్రెస్ కు ఒక హెచ్చరిక లాంటిది. ఎందుకంటే బీజేపీ కింద మొత్తం చాప కింద నీరులో విస్తరిస్తూ వస్తుంది. ఎంపీలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడు లేనట్టుగా 8 ఎమ్మెల్యే సీట్లు గెలవడం, ఆ తర్వాత 8 ఎంపీ సీట్లు గెలవడం, ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్లు మొన్న హైదరాబాద్ గెలుచుకోంది, ఇప్పుడు ఈ 2 ఎమ్మెల్సీలు గెలుచుకుంది. అంటే విస్తరిస్తా ఉంది. ఇది రకంగా కాంగ్రెస్ సంబంధించి ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.